రాజమహేంద్రవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలపై నుంచి కారు వెళ్లడంతో వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్గా మారింది. ఇద్దరు యువకులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న మహేంద్రవరం పిఏ రోడ్డులో ఉన్నటువంటి ప్రసాదిత్య మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మాల్ నుంచి మరో వ్యక్తితో కలిసి వైద్య విద్యార్థిని స్కూటర్ పైన బయటకు వస్తుండగా తొలుత వీరి ద్విచక్ర వాహనాన్ని యువకులు కారుతో ఢీకొట్టారు. ఆపై రోడ్డుపైకి వెళ్లే క్రమంలో మరోసారి బలంగా ఢీకొట్టి వారి మీద నుంచి కారును ప్రోణించారు. ఇక ప్రమాద సమయంలో స్కూటర్ వెనుక భాగంలో కూర్చున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. వైద్యురాలిపై కారు ఎక్కించిన ఇద్దరు యువకులను నామవరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక టోటల్గా మొదట ఆవిడను కార్ని అంటే బైక్ పైన వెళ్తుండగా కారుతో ఢీకొట్టడం, తర్వాత వాళ్ళు కింద పడలేదనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి కారుతో ఢీకొట్టగా ఆవిడ తలకు తీవ్ర గాయాలైతే అయ్యాయి. ఆవిడ బ్రెయిన్ డెడ్గా కూడా వైద్యులు అయితే గుర్తించారు. అయితే ఈ ఘటన ఎందుకు ఇంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు కాకినాడ నుంచి. వర్మ, చెప్పండి, ఈ ఘటన ఎందుకు ఇంతగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? అసలు ఇతను అంటే ఆ వైద్య విద్యార్థినికి లేదంటే ఇటు యువకులకు ఏదైనా గతంలో గొడవలు ఏవైనా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారా? ఎస్ రవిచంద్ర, ఏదైతే వైద్య విద్యార్థిని పీజీ డెర్మటాలజీ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ప్రియాంక అనే యువ వైద్యురాలు పుట్టుక కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత ఏదైతే ప్రసాదిత్య మాల్ ఏవి అప్పారావు రోడ్ లో ఉన్నటువంటి ప్రసాదిత్య మాల్ లోంచి బయటకు వస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఒక ఫార్చునర్ కారు ఇద్దరు వ్యక్తులు దాంట్లో స్పీడ్ గా వచ్చి తొలుత ఏదైతే స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఈ ప్రియాంకని ప్రియాంకతో పాటు స్కూటీ నడిపోతున్న మరో వ్యక్తిని ఫస్ట్ ఢీ కొట్టడం జరిగింది. అటు తర్వాత మరొకసారి స్పీడ్ గా దూసుకుంటా వెళ్ళిపోయి తర్వాత దూసుకుని వెళ్ళిపోతున్న క్రమంలోనే స్కూటీ నుంచి కింద పడిపోయిన నేపథ్యంలో వెనక కూర్చున్నటువంటి ప్రియాంకకి హెడ్ ఇంజరీ అయింది. అయినా కూడా బండి ఆపకుండా ఆమె మీద నుంచి తల మీద నుంచి ఈ ఫార్చునర్ కారు వెళ్ళిపోవడంతో ఒకసారిగా ఒటావుట్న స్థానికులు అయితే ఆసుపత్రికి తరలించారు. కానీ అటు తర్వాత బ్రెయిన్ డెడ్ అని ప్రస్తుతం చెప్పడంతో ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తాగిన మైకుల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగానే ప్రస్తుతం ఈ ప్రమాదం చేసినట్లుగా అయితే సెంట్రల్ జోన్ డిఎస్పీ సుభాష్ అయితే ప్రస్తుతం చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడినటువంటి ఇరువురు కూడా ఏదైతే సోరవరపు దశవంత్ ఏవన్ గాని అలాగే యాండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఇతను కూడా ఇద్దరు స్నేహితులు కావడం, అప్పటికే ఈ ప్రసాదిత్య మాల్లోకి సినిమా చూసేందుకు వెళ్తే తనిఖీ సిబ్బంది పూర్తిగా కూడా మద్యం తాగేసి ఉన్నారని అలౌ చేయరు కాబట్టి మాల్స్ లో తనిఖీ చేసి మద్యం తాగున్నారని అలౌ చేయకపోతే అటు నుంచి బయటికి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ మాల్కి సంబంధించి ఆ సిబ్బందిపై కూడా కేకలు అరుపులు వేసి వాళ్ళతో వాగ్వివాదానికి దిగి అటు తర్వాత కింద పార్క్ చేసినటువంటి ఫార్చునర్ వెహికల్ తీసుకుని వస్తూ కూడా ఈ ఘటన ఏదైతే ప్రియాంక వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి అటు తర్వాత ఆమె మీద నుంచి కారును పోనిచ్చి అక్కడి నుంచి హిట్ అండ్ రన్ కేసుగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే నమోదు చేశారు. ఎవరు కారు ఆధారాలను బట్టి వాళ్ళని గుర్తించడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలీసులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. ఘటన జరిగిన వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని అదుపులో తీసుకున్నాము, ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నాము అని ఏదైతే ఘటన జరిగి 3 రోజులు అయిన తర్వాత ఈ రోజు వెలుగులోకి వచ్చిన పరిస్థితులు ఇప్పటికే రాజకీయ పరివీలు చేసి ఒకవేళ జరిగిన ఘటన అంత తీవ్రతరం కాకపోతే కనుక వీళ్ళకి రాజీ చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు జరిగాయి. అయితే పరిస్థితి ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అంటే ఆటోమేటిక్ గా ఇంకా చనిపోయే పరిస్థితి దాదాపు ఖరారైనట్లయితే అయితే పూర్తిగా కూడా ఎక్మో మీద ప్రస్తుతం ఆమెకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదృష్టం బాగుంటే అమ్మాయి బతకాలి తప్ప లేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమెకి జరిగినటువంటి యాక్సిడెంట్ తీవ్రతను బట్టి పూర్తిగా బతికే అవకాశాలు లేవని కూడా ఒకవైపు, ఎందుకంటే ప్రాథమికంగా చికిత్స అందించినటువంటి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ముందు స్వతంత్ర హాస్పిటల్ స్థానికంగా రాజమండ్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఈ ఘటనకు పాల్పడ్డారు. పూర్తిగా మద్యం సేవించి ఉన్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియలేదు. పైగా ఫార్చునర్ కార్ అంటే హెవీ వెయిట్ ఉన్న వెహికల్ పూర్తిగా కూడా ఒకవైపు పడిపోయిన తర్వాత ఆ స్కూటీ మీద ఉన్నటువంటి 20 వ్యక్తులకి
గాయాలయ్యి ఎదురు ఉన్నటువంటి వ్యక్తికి కూడా ప్రస్తుతం రాజమండ్రిలోనే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రియాంక మాత్రం ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ గా వైద్యులు అయితే ధృవీకరించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఆవిడ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తిగా కూడా అనుచరుల చేత పూర్తిగా ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ లో కూడా కలవడం కూడా జరిగింది. విచక్షణ రహితంగా ఈ అమ్మాయిని మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువ వైద్యురాలని ఈ ఘటన పాల్పడి పూర్తిగా కూడా ఆమెకి బ్రెయిన్ డెడ్ కారణాలు అయినటువంటి కఠిన చర్యలు అయితే తీసుకుంటాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం కూడా ఆమె ఒక మెసేజ్ కూడా విడుదల చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. స్థానికంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఇప్పటికే ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం కేసు నమోదైంది. A1 గా చోరవరపు దశవంత్ అయితే ప్రస్తుతం ఉన్నారు. అలాగే యాండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ కూడా ప్రస్తుతం A2 గా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళు కూడా స్థానికంగా లారీ యూనియన్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఒక అబ్బాయికి తండ్రి కూడా లేడు, పెదనాన్న సంరక్షకుడిగా ఉంటూ ప్రస్తుతం వీళ్ళు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళు విద్యార్థులుగా ఉన్న నేపథ్యంలో ఈ భవిష్యత్తు అటు తల్లిదండ్రుల నిర్ణయాన్ని బట్టి కేసు తీవ్రత అన్నది ఉంటది. అయితే ఏదేమైనా PG 2వ సంవత్సరం చేస్తూ రాబోయే ఇంకొక 2 సంవత్సరాల్లో పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోయి డాక్టర్ గా ఎన్నో సేవలు చేయాలి ఈ ప్రపంచానికి సమాజానికి అన్న ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి అయితే ప్రస్తుతం శోకమే మిలిచారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని GSL కాలేజీకి సంబంధించి ఈ అమ్మాయి సహచరులు అయితేనో ఆ కాలేజీకి సంబంధించి విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా తప్పతాగి ఒకవైపు యువ వైద్యురాలు చదువుతా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్థాయిలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఘటనకి తప్పతాగి ఈ ప్రవర్తించడం అన్నది ముమ్మాటికి సహించమంటూ కూడా సహచర విద్యార్థులు ప్రస్తుతం వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రవిచంద్ర, అంటే నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారా? దీని వెనుక అంటే 3వ తారీఖు ఘటన జరిగితే ఇప్పటి వరకు ఆలస్యంగా అంటే ఎవరైనా కాపాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అక్కడ? ఇంకా అంటే రవిచంద్ర, మీరు అన్నట్టుగా స్థానికంగా ఇప్పుడు ఇరువురికి సంబంధించి ఈ ఘటనలో పాల్పడిన దశవంత్ అవ్వచ్చు, యాండ్రూ జోసెఫ్ అవ్వచ్చు, వీళ్ళు పూర్తిగా కూడా స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు, పైగా ధనికులు కూడా కావడంతో కొంత, ఎందుకంటే తొలుత ఘటన జరిగిన వెంటనే మొదటి రోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి స్వతంత్ర హాస్పిటల్లో వైద్యం అందించిన తర్వాత పూర్తిగా కోలుకుంటుంది, 70% కోలుకునే అవకాశాలు ఎక్కువ అని చెప్పిన తర్వాత రోడ్డుకి తగిలిన డైరెక్ట్ గా తల రోడ్డుకి తగలడం, ఆ తర్వాత తల మీద నుంచి ఫార్చునర్ వెహికల్ వెళ్ళిపోవడంతో ఈ తీవ్రత దెబ్బ తగిలిన తీవ్రత ఎక్కువగా అవడం చేత బ్రెయిన్ డెడ్ అయిందని ఇక్కడ వైద్యులు చెప్పడం, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తే అవకాశం ఉందని చెప్పడంతో అటు తర్వాత తల్లిదండ్రులు అక్కడ తరలించారు. అయితే ఈ లోపల ఈ ఘటన ఒకవేళ అన్ని సక్రమంగా జరిగి ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితి లేకపోతే కనుక ఈ ఘటన కూడా వెలుగులోకి వచ్చి ఉండకపోవచ్చేదేమో అని ప్రస్తుతం అందరూ భావిస్తున్న తరుణంలో పూర్తిగా కూడా అక్కడ ఈ ఘటన తీవ్రత పెరగడం, అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు కూడా చెప్పిన తర్వాత ప్రస్తుతం కుటుంబ సభ్యులకి రాజకీయ పైరువీలు వెనకాల ఉండి ప్రస్తుతం ఒత్తిళ్లు కూడా తలగే ఈ 3 రోజుల పాటు కూడా పోలీసులు అయితే దీన్ని దాచిపెట్టారనే ముఖ్యంగా మనం చెప్పాల్సి ఉంటది. కాకపోతే పోలీసులు మాత్రం ఎక్కడా నిర్లక్ష్యంగా మేము వ్యవహరించలేదు, ఘటన జరిగిన వెంటనే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నాం, దర్యాప్తు చేస్తున్నాం అని సెంట్రల్ జోన్ DSP స్వయంగా వెల్లడిస్తున్నప్పటికీ ఏదైతే మాల్ సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించారని మరో కేసు కూడా వీళ్ళపై బనాయించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కేసు పూర్వాపరాలంటే ఒకవేళ వాళ్ళని కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్య ధోరణితో డ్రైవింగ్ చేశారు, పైగా వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా లేదా అన్నది పూర్తిగా పోలీసులను సంప్రదిస్తే వాటికి కూడా దాటవేద్దాంలో సమాధానం చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వ్యక్తులు కాబట్టి పూర్తిగా కూడా 20-22 సంవత్సరాల మధ్యలో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అసలు కారు ఎవరిది, అయితే తాగి నడపడం అన్నది కూడా చట్టరీత్యా నేరం కాబట్టి ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ కారణానికి అయితే పలు సెక్షన్ల కింద నమోదు చేస్తే కనుక కనీసం 3 నెలల జైలు శిక్ష అనుభవించవలసి, ఆ తర్వాత బెయిల్ అప్లై చేసుకుంటే బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అటు తల్లిదండ్రులు, అమ్మాయి ప్రియాంక తల్లిదండ్రులు, ఎందుకంటే మరికొద్ది రోజుల్లో డాక్టర్ అవుతుందని ఇంకా కంప్లీట్ అయిపోతుంది PG అన్న తరుణంలో ప్రస్తుతం డెర్మటాలజీకి సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి వీళ్ళు మిగిల్చినటువంటి శోకం రీత్యా మరి కేసు దర్యాప్తు ముమ్మరంగా చేయాలి, వాటిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మరి తర్వాత పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే ఒక యువ విద్యార్థిని
ఏదైతే మరణానికి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితులకి వీళ్ళు తీసుకొచ్చారంటే వీళ్ళపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ఎంపీ పురంధేశ్వరి ఘాటుగానే స్పందించారు. దీని మీద ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఏదైతే రాజానగరం రాజమండ్రి సిటీకి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా ఈ ఘటన మాత్రం తప్పతాగి నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి కఠిన శిక్షలు అయితే అమలు చేస్తాడు. పోలీసులు అయితే ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ వర్మ.